ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాళ ప్రశ్న ఏమిటంటే, రాయి మన్ను లోహాలతో మానవ మాతృలు నిర్మించిన విగ్రహాలను పూజించడం అజ్ఞానానికి పరమావధి కాదా, ఇది మూఢ విశ్వాసం కాదా అని ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పాడో చూద్దాం. విగ్రహారాధన వెనుక ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోకుండా చేయబడే ఆక్షేపణ ఇది. అయ్యో అప్పుడే పోయింది. అయితే విగ్రహారాధన వెనుక ఉన్న తత్వాన్ని తెలుసుకోవాలి ముందు. అలా తెలుసుకున్నప్పుడు ఆక్షేపణ చేస్తామన్నమాట. ఏ హిందువు కూడా ఈ విగ్రహాలు దేవుడు అనే భావంతో పూజించడు. మరి దేన్ని పూజిస్తాడు? ఈ విగ్రహాలు జడాలైనా కూడా ఇవి జ్ఞాపకం తీసుకొచ్చేది చైతన్యపూరితమైన ఆ పరమాత్మనే. అంటే విగ్రహాన్ని చూడగానే అసలు విగ్రహం అది మట్టిది, లేకపోతే ఇత్తడిది, లేకపోతే రాయిది అనేది గుర్తుంచుకో మనం. అందులో సాక్షాత్తు ఆయనే ఆ రూపంలో దిగి వచ్చాడు, ఆ చైతన్యం అక్కడ వచ్చిందని భావిస్తాం. అది అలా పూజిస్తామన్నమాట. ఒక వ్యక్తి యొక్క ఫోటో అతని సజీవ చిత్రాన్ని మన మనసుకు తీసుకొస్తుంది కదా. మనం నాన్నగారి ఫోటో ఉంది, నాన్నగారి ఫోటోకి వెళ్ళి దండం పెట్టుకుంటాం, వెంటనే నాన్నగారి రూపం గుర్తొస్తుంది. మరి నాన్నగారి ఫోటో లేకపోతే ఇంకోళ్ళ ఫోటో, మన స్నేహితుల ఫోటో, ఆ ఫోటోకి ఏం చేస్తాం? దండ వేస్తాం. ఏది ఆయన పుట్టినరోజు లేకపోతే ఆయన పరమాత్మ రోజు ఫోటోలకి దండలు వేస్తాం, లేకపోతే దండం పెట్టుకుంటామండి. మరి అక్కడ ఉన్నాడు ఆయన అంటే ఆయన యొక్క చైతన్యాన్ని గుర్తుంచుకుంటాం. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినటువంటి మంచి వాక్యాలు లేకపోతే ఏదో సంఘటన గుర్తు తెచ్చుకొని ఆయన సజీవంగా ఆయన మనకి కనపడుతున్నట్టుగా భావన చేసి మనం దండం పెట్టుకుంటాం, అంతే కదా. కాబట్టి విగ్రహము అంటే విశేషముగా గ్రహించు స్థానం విగ్రహం. ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని గురించి కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు ఆవు అని ఉంది, ఎన్నిసార్లు చెప్పినా దానికి ఒక తోక ఉంటుంది, దానికి 4 కాళ్ళు ఉంటాయి, దానికి పొట్ట ఉంటుందంటే అర్థం కాదు పూర్తిగా. అదే ఆవు బొమ్మనేసారనుకోండి బాగా తెలుస్తుంది. ఏది అస్సలు చూడని వాడికి సంగతి. ఆ బొమ్మ లేదనుకోండి అడిగి నువ్వు ఎన్ని చెప్పినా అడిగి తొందరగా ఎక్కదు. ఇంకా సజీవంగా దాన్ని చూపించామనుకోండి ఇంకా బాగుంటుంది. ఆ సజీవత్వమే ప్రాణప్రతిష్ఠ. ఆ ప్రాణప్రతిష్ఠ అప్పుడు ఏం జరుగుతుంది? మంత్ర ఉచ్చారణ జరుగుతుంది. ఆ మంత్రోచ్చారణలో ఏముంటుంది? ఒక కూర్పుతో కూడినటువంటి తరంగాలతో కూడినటువంటి అక్షరాలు. మంత్రం అంటే ఏమీ లేదు, ఒక విశేషమైన కూర్పుతో ధ్వని తరంగాలను ఏర్పాటు చేయటం అనమాట. ఈ ధ్వని తరంగాలు ఏం చేస్తాయి? ఆ దేవాలయం చుట్టూ ఆవరిస్తాయి. ఆ దేవాలయం లోపల ఆ రాళ్ళు, అలాగే ఆ దేవుడు, ఆ గ్రహం అన్నీ పీల్చుకుంటాయి ఆ ధ్వని తరంగాలు. ఆ తర్వాత అంటే శక్తి అన్నమాట. అవి శక్తి తరంగాలు. ఇప్పుడు సైన్యం కవాతు చేస్తూ ఉంటుంది. ఆ కవాతు అందరూ ఒకేసారి లెఫ్ట్ అన్నప్పుడు ఎడంచే కాలు కింద కొడతారు, రైట్ అన్నప్పుడు కుడికాలు ముందుకేస్తారు. అప్పుడు శబ్దం వస్తుంది. ఆ శబ్దం వస్తే ఏమవుతుందంటే ఆ శబ్దానికి చాలా శక్తి ఉంటుంది అన్నమాట. ఎలాగంటే వాళ్ళు వంతెనల మీద నడిచేటప్పుడు కవాతు చేయరు. ఎందుకంటే వాళ్ళు కవాతు కనుక చేస్తే ఆ శబ్ద తరంగాలకి ఒకేసారి అందరూ ఒకే శబ్దాన్ని అక్కడ సృష్టించేటప్పటికి ఆ వంతెన పడిపోతుంది, కూలిపోతుంది. అందుకని వంతెన మీద ఎప్పుడు కూడా కవాతు చేయరు. మామూలుగా నడిచి వెళ్ళిపోతారు, ఒకసారి అడుగేస్తారు. అంటే శబ్దానికి అంత శక్తి ఉంది కాబట్టే వాళ్ళకి తెలుసు, కాబట్టే వాళ్ళు అక్కడ అడుగులు జాగ్రత్తగా మామూలుగా అట్లా వేయకుండా అందరూ ఒకేసారి వేయకుండా మామూలుగా నడిచి వెళ్ళిపోతారు. అంటే శబ్ద తరంగాలలో అంత శక్తి ఉందని మనకు అర్థమవుతుంది కదా. ఆ శబ్ద తరంగాలే మంత్రోచ్చారణ ద్వారా అక్కడ అంతా వ్యాపించి అవి ఆ తర్వాత కొద్దిగా విడుదల చేస్తుంటాయి. అవి మనం వెళ్ళినప్పుడు అవి మన మీద కూడా ప్రసరిస్తాయి. అందుకే మనకు ప్రశాంతత ఉండటానికి కూడా కారణం ఆ శబ్ద తరంగాలు మనకు కూడా తాగుతాయి. అయితే ఈ శబ్ద తరంగాలను పీల్చే శక్తి ఎక్కువగా కొండరాళ్ళకు ఉన్నది, అన్ని రాళ్ళకి లేదు. గ్రానైట్కి లేదు, పాలిష్ రాళ్ళకి లేవు, మళ్ళీ మార్బుల్కి ఉంది, చరువురాయికి. కాబట్టి గ్రానైట్తో వాళ్ళందరూ కడుతున్నారు గుళ్ళు. వాళ్ళకి అవి మృత రాయి అంటారు, మృతశిలలు అంటారు. మృతశిలలు అంటే గ్రహించలేమన్నమాట. ఈ మంత్ర ఉచ్చారణ చేసినటువంటి మంత్రం యొక్క తరంగాల శక్తిని అవి గ్రహించలేవు.
గ్రహించినప్పుడు అవి మరి మామూలు జడమే కదా. ఆ జడమైనటువంటి రాళ్ళ నుంచి మనకు అక్కడ మళ్ళీ తిరిగి ఏమొస్తుంది? ఏమీ రాదు. అందుకని రాళ్ళని ఎన్నుకునేటప్పుడు కూడా వాళ్ళు అలాంటి మంచి రాళ్ళని ఎన్నుకుని అందులో శిలలను చెక్కుతారు. ఆ శిలల దగ్గర మనం ఈ మంత్రోచ్చారణ చేయటం వలన ఈ మంత్రోచ్చారణ తరంగాలే అక్కడ అంతా వ్యాపిస్తాయి. అవి నెమ్మదిగా కొద్ది కొద్దిగా బయటికి విడుదలవుతూ ఉంటాయి. కాబట్టి గుళ్ళను కూడా గ్రానైట్ గుళ్ళతో ఇట్లాంటి వాటిని అందం కోసం కట్టుకోవటమే కానీ విషయం తేలిక చేయటమే కానీ వాస్తవంగా అయితే అవి అక్కర్లేదు. మరి ఇవన్నీ చాలామందికి తెలియక ఇవాళ గ్రానైట్ రాళ్ళతో కడుతున్నట్టుగా వింటున్నాం. మరి అంటే మిగతాదంతా కట్టుకోవచ్చు, లోపల గర్భగుడి మాత్రం రాళ్లతో కొండరాళ్లతో కడితేనే గొప్పది అన్నమాట. ఎందుకంటే అవి చైతన్యంగా ఉన్నాయి. అట్లా ఆ చైతన్యం ఉండడం బట్టే మన మంత్రాల యొక్క తరంగాలను స్వీకరించి అవి మళ్ళీ తర్వాత విడుదల చేస్తాయి, ఆ విగ్రహం విడుదల చేసినట్టుగా. అందుకే ప్రాణప్రతిష్ఠ ఉన్న గుళ్ళల్లో మనకి ఆ చైతన్యం అలా ఉంటుందన్నమాట. మంత్ర రూపంలో అక్కడ చైతన్యం ఆవరించి ఉంటుంది. దానికి ఇప్పుడు ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. శబ్దానికి ఎంత శక్తి ఉందో సైన్యం వంతెన మీద వెళ్ళేటప్పుడు అవి మామూలుగా కవాతు చేయకుండా వెళతారని చెప్పుకున్నాం కదా. కవాతు చేస్తూ వెళితే అందరూ ఒకేసారి శబ్దం చేస్తే ఆ వంతెన కూలిపోయే అవకాశం కూడా ఉంది అని. అంత విజ్ఞానం మన వాళ్ళకి తెలుసు, తెలిసే ఇవన్నీ ఏర్పాటు చేశారు. మరి అయితే విగ్రహం ఒకవేళ జడమే అని అనుకుందాం. అట్లాంటప్పుడు వాళ్ళ సిలువైన జడమే కదా, వాళ్ళు సిలువకి మొక్కుతారు కదా. అలాగే ఆయన వెళ్ళి కాబాలో రాయికి మొక్కుతారు కదా ముసల్మాన్లు. వీళ్ళందరూ కూడా విగ్రహారాధకులే కదా. వాస్తవంగా అయితే వాళ్ళు విగ్రహారాధులే. విగ్రహం అంటే విశేషంగా గ్రహించు స్థానం. అది కేవలం మనిషి రూపంలోనే ఉండక్కర్లా. ఏ ఆకారాన్ని నువ్వు పవిత్రంగా భావించినా ఆ ఆకారాన్ని ఎందుకు పవిత్రంగా భావిస్తున్నావు? మిగతా ఆకారాన్ని పవిత్రంగా భావించవచ్చు కదా. కానీ ఒక ఆకారాన్ని నువ్వు పవిత్రంగా భావిస్తున్నావు అంటే నీ పెద్దలు అలా ఏర్పరిచారన్నమాట. నీకు దాన్ని చూడగానే నీకు పవిత్ర భావన ఏర్పడుతుంది. మరి వాళ్ళు సిలువను ఆరాధిస్తారు, అలాగే సిలువను పెట్టుకుంటారు. సిలువను పెట్టుకోకుండా ఇంకో దాన్ని పెట్టుకోవచ్చు కదా వాళ్ళు. అలాగే వీళ్ళు ఆ చంద్రవంకను కాకుండా ఇంకో దాన్ని పెట్టుకోవచ్చు కదా ముస్లింలు. అంటే మూఢారాధన మనదైనప్పుడు వాళ్ళది కూడా మూఢారాధనే ఒక విధంగా చెప్పాలంటే. మనని విమర్శిస్తారు అంతవరకే. ఈ తర్వాత మధ్యయుగంలో ఏం జరిగిందంటే క్రైస్తవులు బోళ్ళు మందిని మంత్రగతులని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అంటే అలాగే పాశ్చాత్యుల్లో ఒక ఉంది 13 అనే అంకె వినరు. ఆ 13 తీన్ తెరహ ఆటారహ అంటారు కదా. అంటే తైరహు ఆటారహు అంటే 13, 18 అంకెలు వాళ్ళకి చూస్తేనే పారిపోతారు వాళ్ళు. అలాగే చొక్కాని తిరగేసేసుకున్నారనుకోండి వాళ్ళు, ఇక ఆ రోజంతా పని అంతా పోయినట్టే ఖరాబ్ అయిపోతుందని నమ్ముతారు. మరి ఇవన్నీ మూఢనమ్మకాలు కదా వాళ్ళే. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు విమర్శిస్తారు అంతే. అలాగే మరి తొండలను కొట్టి చంపుతారు. ఆ తొండ ఏం చేసింది వీళ్ళని? ఆ తొండను చూస్తే అది ఎగిరెగిరి పడుతుందట, దాన్ని బట్టి వీళ్ళకేదో గుర్తు వస్తుందట, అందుకని దాన్ని చంపేయలేవు. ఇది మూర్ఖత్వం కాదు. ఇటువంటి మూఢనమ్మకాలు ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్ని జనుల్లో ఉన్నాయి. కానీ మనది మూఢత్వం కాదు. మన దానిలో ఎక్కడ హింస లేదు. వాడు తొండను కనపడితే చంపేస్తాడు అంటే హింస. అంటే నీకేదో గుర్తొచ్చింది దాని అవతల జీవిని నాశనం చేయటమే కదా. అలాంటి హింస లేదు మనకి. మనం ఇంకా పైపెచ్చు దానికి ఒక రూపాన్ని కల్పించి ఆ రూపాన్ని ఆరాధించి ఇంకా గౌరవిస్తున్నాం మనం. అంటే అందులో ఆధ్యాత్మిక తత్వం ఉంది. ఇందాక చెప్పిన ఆ తరంగాలన్నీ, ఆ మంత్ర తరంగాలన్నీ అందులో ప్రవేశించి అవి పీల్చుకునే శక్తి ఉంది ఆ రాయికి. అన్ని రాళ్ళకి ఉండవు అది. అలా లేని రాళ్ళనే మృతశిలలు అంటాం. అలాంటి మృతశిలలని తోటి మనం విగ్రహాలని తయారు చేయకూడదు, గర్భగుడుల్ని తయారు చేయకూడదని తెలుసుకున్నాను నేను ఈ మధ్యనే. అందుకని ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చాను అన్నమాట. వీటి వల్ల ఇతరులకు కలిగా మనం చేసే వాటి వలన ఇతరులకేమీ అపాయమేం లేదు. చివరకు ఆధునిక మానవుడికి యంత్రాల మీద చాలా అఖండమైన నమ్మకం ఉంది కదా. యంత్రాల మీద కరెంటు పోతే ఏమవుతుంది? ఆ యంత్రం పనిచేయదు. అలాగే ఇవాళ లెక్కలు ఎవరికి రావు. సెల్లుల మీద ఆధారపడి లెక్కలు చేస్తారు. ఆ సెల్లో బ్యాటరీ అయిపోయింది అనుకోండి, ఏం పని చేస్తాడు? అంటే అవి కూడా మనకి పూర్తిగా విశ్వసించదగ్గవి కావు. ఎందుకని? అవి మనకు అవసరమైనప్పుడు ఒక్కోసారి పని చేయకపోవచ్చు.
కానీ మన బుర్రలో ఎక్కాలన్నీ నేర్చుకున్నాం అనుకోండి, అటకటగా మనం చేసేస్తాం. 13 13 169, 12 12 144 టకటగా చెప్పేస్తాం. 15 15 225, ఇలా 16 16 256 ఇలా మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే నేర్చుకునే మస్తకం చేశాం కాబట్టి. ఇప్పుడు ఇవి మనకి సులభంగా లభ్యమవుతున్నాయి కాబట్టి క్యాలిక్యులేటర్లో దాంట్లో చూసి చెబుతున్నాం. అప్పుడు ఆ క్యాలిక్యులేటర్ పని చేయకపోతే మనం ఒకటిదే అయిపోయింది. కాబట్టి వాటినే ఇంత ఇదిగా నమ్మినప్పుడు ఆ యంత్రాలనే మనం గుడిలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నమ్మటంలోనూ దాని వెనుక ఉన్న తత్వం ఇది తరంగాల ప్రసరణని గుర్తుంచుకుంటే అప్పుడు దాని పట్ల కూడా మనకి సరి అయిన భావన ఏర్పడుతుంది. కాబట్టి విగ్రహారాధన తప్పేం కాదు. కాబట్టి మరి ఆ విగ్రహం దగ్గర ఇవన్నా ఈ మిషన్లన్నీ ఇంత ఖచ్చితంగా పనిచేసినా ఏమన్నా మనకు మనశ్శాంతిని ఇస్తున్నాయా? ఇవ్వటంలా. మరి మనశ్శాంతిని పొందాలంటే మనం దేవాలయానికి వెళ్తున్నాం, అక్కడే ఆ మనశ్శాంతిని పొందుతున్నాం. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భావన మనకి వస్తుంది. ఓహో, మిగతా అన్నిటి మర్చిపోవాలి, వ్యవహారాలన్నీ ఇక్కడ ఉండగా మన మనసుని దీని మీద కేంద్రీకరించాలి అనే భావన మనకు అంతకుముందు నిక్షిప్తం చేయబడి ఉందన్నమాట మనసులో. అందుకని ఆ దేవాలయాలు ఆ రకంగా మనకి ప్రశాంతతని చేకూరుస్తున్నాయి. కాబట్టి విగ్రహారాధనలు మట్టితో చేసినా లోహంతో చేసినా అవి రాయితో చేసినా అన్ని రాళ్ళు పనికిరావు. కానీ మంత్రశక్తిని ఆ శబ్ద తరంగాలని పీల్చుకునేటువంటి రాళ్లతో చేస్తే అవి మనకి ఉపయోగపడతాయి. ఆ మంత్రశక్తి మనకు కూడా వస్తుంది అక్కడ. ఇది ఈనాటి ఈ ప్రశ్నకి మన జవాబు. ప్రశ్న ఏంటి? రాయి మన్ను లోహాలతో చేసిన విగ్రహాలని పూజించటం మూఢత్వం కాదా అని. అది మూఢత్వం కాదు, మంచిదే. 2 రకాలుగా. అంటే విగ్రహము అంటే విశేషముగా గ్రహించే స్థానము అని చెప్పుకున్నాం కదా. అందుకని ఒక ఆకారం ఉంటే కానీ మనిషికి అర్థం కాదు. అందుచేత విగ్రహారాధన తప్పేం కాదు, మూఢత్వం మాత్రం కాదు. అది ఇచ్చే ప్రశాంతత మనకి చాలా ఉంది, దాని వెనక అంతరార్థం తెలుసుకుంటే. ఇది ఇవాళ ప్రశ్నకి జవాబు. స్వస్తి.